జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అరే, అత్తమ్మేమో చక్కెర నీళ్ళతోటి గోరింటాకు తడిపితే మంచిగా వండుద్ది అని చెప్పింది. కానీ 2 చేతుల గోరింటాకుంది. ఇప్పుడు ఎట్లా? ఏవండి, చేతులకి గోరింటాకుంది. అగో, ఆ గిన్నెలున్న చక్కెర నీళ్ళు అద్దుకుంటేనే గోరింటాకు మంచిగా వండుద్ది. జర సాయం చేస్తారా? ఏంటి, నేను నీ చేతులకి నీళ్ళద్దాలా? నా చేతులకి గోరింటాకుంది కదా, గందుకే మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పనులు నాకు చెప్పకు. అబ్బా, నాతో నైతలేదు. జర సాయం చేయండి. మంచిగా వండలేదంటే అత్తమ్మ బాధపడుతుంది. ప్లీజ్ అండి. నిజమే కదా, అమ్మ గోరింటాకు పెట్టింది కాబట్టి పండలేదంటే బాధపడుతుంది. ఎలాగూ నేను లీగల్గా నాకు నచ్చిన దారిలో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలకి అమ్మని బాధ పెట్టడం ఎందుకు? నాకు తెలుసు మీ మనసు బంగారు. మరీ అంత ఆనందపడకు. నేను ఈ పని చేస్తుంది నీకోసం కాదు, మా అమ్మ బాధపడకూడదని. అత్తమ్మ కోసమైతేంది, నా కోసమైతేంది, నేను అడిగినా మీరు చేస్తుండ్రు. నాకు గదే చాలు. ఈగో శ్రీవల్లి, గీతే మంచి అవకాశం. దగ్గర ఉన్నప్పుడే దగ్గరగానికి దారులు తీసుకోవాలి. అయ్యో, సారీ అండి, నేను చూసుకోలేదు. నువ్వే తలతో పొడిచి నువ్వే అరుస్తావా? సోడకు తగిలా అని చెప్తున్నా కదా. ఏమండి, తలకి తల తగిలితే కొమ్ములు వస్తాయంట. అందుకని అందుకని ఇంకో 2 సార్లు గిట్లనే పొడుచుకోవాలి. ఈ సినిమా సీన్లు నాకు చెప్పకు. ఇగో, పెద్దోళ్ళు ఏదైనా మన మంచిగా చెప్తారు. సక్కంగుండి నా మొగునికి కొమ్ములు వస్తే మంచిగుంటదా? రాన్రీ. ఏంటి నీ గోల? నేనేమన్నా చెంపకి చెంప రాసుకుందామన్నానా? తలకి తలనే కదా. గది కూడా మీ కొమ్ములు రావద్దనే కదా. బా, చంపేస్తున్నావు. మీకోసం నేను చేస్తా గాని మిమ్మల్ని చంపుతానా? చాలు నీ సినిమా డైలాగులు ఆపు. కానివ్వు. ఏం చేస్తున్నావు? చూస్తున్నా. ఏంటి? గదే ఏడ పొడుతామా అని. ఒకసారి పొడిచావుగా, ఇంకా చూసేదేముంది?
చాలా ఇంక చాలు. చేతులు మంచిగా వండుంటాయి. నేను కడుక్కొనేస్తా. చేసిండ్రా ఎంత మంచిగా వండిందో. నాకెందుకు చూపించడం? వెళ్ళి మా అమ్మకి చూపించి ఆనందపడుతుంది. అత్తమ్మకి పొద్దున్నే చూపిస్తలే. అవును, ఇప్పుడు ఈ గోరింటాకు పెట్టి హడావుడి చేస్తున్నారు ఎందుకు? మినిస్టర్ గారి వైఫ్ కూడా రేపేదో పూజ ఉందని చీర పంపించారు. గదేంది మీకు తెలియదా? రేపు అత్తమ్మ ఇంట్లో పూజ పెట్టి ఇంటి తాళాలు బాధ్యతలు నాకు అప్పచెప్తారంట. ఏంటి, ఇప్పటికే నువ్వు వద్దు అని నేను అంటూ ఉంటే ఇంటి తాళాలు ఇంటి బాధ్యతలు తీసుకొని అలా అయినా నా మీద పెత్తనం చలాయించాలని చూస్తున్నావా? అయ్యో, గట్ల నేనెందుకు ఆలోచిస్తా? అత్తమ్మ ముందుగానే నాకేం చెప్పలే. అందరికి చెప్పినాకనే నాకు చెప్పిండ్రు. నేను వద్దనే చెప్పినా. నా మాట ఇల్లే. అత్తమ్మ నీకు చెప్పుంటారు అనుకున్నా. నాకెందుకు చెప్తుంది? ఆయన అమ్మకి నాకన్నా కోడలు ఎక్కువ కదా. నా మాట కాదని నీ విషయంలో అమ్మ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. మీకు రేపు చెప్తామనుకున్నారేమో. వచ్చి పడుకోండి. మీకు మీరు ఏదేదో ఆలోచించుకుంటా నిద్ర పాడు చేసుకోకండి. నీకోసం నా నిద్ర ఎందుకు పాడు చేసుకుంటాను? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.